మిత్రులందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీనివాస్, వాస్తు కన్సల్టెంట్ అండ్ అస్ట్రాలజర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మ్యారేజ్ మ్యాచింగ్ అంటే వివాహ పొంతనాల్లో నాకు తెలిసినటువంటి కొన్ని సమాచారాలు మీకోసం. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా దీంట్లో రజ్జు పొంతనం అంటారు. ఏకరజ్జుగా వచ్చినప్పుడు చాలామంది ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. అలా చేయనటువంటి అవసరం లేదు అనే దానికోసమే ఈ వీడియో. ఏకరజ్జు ఉన్నటువంటి ఎన్నో జాతకాలు సకల సౌభాగ్యాలతో జీవిస్తున్నారనేది మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళనే మీరు ఎత్తి చూసుకోవచ్చు. ఏకరజ్జు అంటే మీనింగ్ ఏమంటే ఒకే గ్రహం యొక్క నక్షత్రం, అంటే కుజుడు యొక్క నక్షత్రాలు ఇద్దరికి, స్త్రీకి కానీ అబ్బాయికి కానీ దీన్ని ఏకరజ్జు అంటారు. లేదో సూర్యుడి యొక్క నక్షత్రంలోనే పుట్టినటువంటి అబ్బాయి అమ్మాయి ఇద్దరు, దీన్ని ఏకరజ్జు అంటారు. ఇలా ఏకరజ్జులో పుట్టితే వివాహం చేసుకుంటే వాళ్ళకి దోషాలు అట్లని చెప్పి చాలా మంది మ్యారేజ్ అలయన్స్ని అవాయిడ్ చేస్తుంటారు. అలా చేయాల్సిన అవసరం లేదు అనేది నాకు తెలిసిందేది క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నో మంది భార్యాభర్తలు ఒకే నక్షత్రంలో పుట్టి మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. దీనికి ముఖ్యంగా చూడవలసినటువంటి ఒక పొంతనం ఏమంటే గ్రహ పొంతనాలు అనేది ఖచ్చితంగా చూడాలి. గ్రహ పొంతనాలు బాగుంటే రజ్జు పొంతనాలు లేకున్నా కూడా ఎటువంటి ఇబ్బందులు డిస్టర్బెన్స్ చేయదు. రజ్జు పొంతనాలు ఎప్పుడు చూడాలా? ఒక స్త్రీయో ఒక పురుషుడో తన రక్త సంబంధమైన ఒక రిలేషన్షిప్లో దగ్గర సొంతం అక్క కూతురో బావ కూతురో ఇలాంటి ఒక సొంతంలో బంధుత్వంలో వివాహం చేసుకునేటప్పుడు రజ్జు ఖచ్చితంగా చూడాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ రజ్జు అనేది స్ట్రాంగ్గా పనిచేస్తుంది. దీన్నే డిఎన్ఏగా ఈ హెల్త్ ఇష్యూ వచ్చి పిల్లలు పుట్టడము ఇలాంటివన్నీ వచ్చి ఈ రిలేషన్షిప్స్లో ఒకే ఏకరజ్జుగా ఉండి రిలేషన్షిప్లో మ్యారేజ్ చేసుకోకూడదు. మిగిలినప్పుడు గ్రహ పొంతనాలు బాగుండి రజ్జు పొంతనం లేకపోయినా ధారాళంగా పెళ్లి చేసుకోవచ్చు. ఇది మీ చుట్టూరు ఉండే మీకు తెలిసినటువంటి ఏకరజ్జులో ఉండే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మీరు దీన్ని బట్టే తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.